అది కాదు ఆ ప్లేట్లు పట్టుకుని తీయాలి. అన్ని దగ్గర 5 అయితే 10 తీసుకుంటున్నారే. నిర్మాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, గౌరవనీయ మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదిన సందర్భంగా కావలి మా ప్రీతమ నేత, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాలతో, సూచనలతో ఈ రోజున ఉదయం నుండి కూడా కావలి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలు, మసీదులు, చర్చిల నందు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద చేయిస్తూ వారి ఆరోగ్యంతో నిండు నూరేళ్లు ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కష్టపడే విధంగా ఆయన ఆరోగ్యం ఉండాలని, అదేవిధంగా వారి యొక్క కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని చెప్పని పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున కావలి పట్టణంలోని పురాతనమైనటువంటి విశిష్టత కలిగినటువంటి పాతూరు శివాలయం నందు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి తదుపరి పేద ప్రజలకు ఎండలకు వస్తూ కావలి పట్టణంలో అనేక రకమైనటువంటి పనులతో పల్లెల నుంచి వస్తున్న ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదని చలివేంద్రాలు పెట్టాలనే ఉద్దేశంతో ఆయన యొక్క సొంత నిధులతో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఆ చలివేంద్రం కూడా ప్రారంభించడం జరిగింది. తదుపరి అన్నా క్యాంటీన్ లో ఈ రోజున మా ప్రీతమ నాయకులు, రాష్ట్ర నాయకులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి నారా భువనేశ్వరి గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్ లో కూడా ఉచితంగా 76 లక్షల రూపాయలు నిధులు వెచ్చించి నిన్న ఈ ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది. ఈ రోజు అందరికీ ఉచితంగా కూడా అన్నా క్యాంటీన్ లో ఈ అన్నదాన ప్రసాదం జరిగింది. ఈ రోజున మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలతో పాటు అదేవిధంగా నిత్యావసర పనుల నిమిత్తం కావలి పట్టణానికి వచ్చినటువంటి ప్రజలతో మమేకమయ్యి కావలి పట్టణ నాయకులందరం కూడా కలిసి ఈ రోజున వారితో కలిసి భోజనం చేయడం జరిగింది. భోజనం కూడా ఎంతో సంతోషంగా, ఎంతో బాగా ఉంది, బాగా టేస్ట్ గా ఉంది. చాలా మంచి భోజనం, వీళ్ళందరితో కలిసి భోజనం చేయడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు సెల్ఫీ పాయింట్ వద్ద మాగుంట పార్వతమ్మ గారి ట్రంక్ రోడ్డు నందు సెల్ఫీ పాయింట్ వద్ద జాతీయ జెండా వద్ద కేక్ కటింగ్ కూడా చేయడం జరుగుతుంది. మా ప్రీతమ నాయకులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో సాయంత్రం కేక్ కటింగ్ 7 గంటలకు ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ పై కార్యక్రమాలన్నీ జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన పాటుపడాలని చెప్పని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున ఎంతో పవిత్రమైన దినం ఈరోజు. ఎందుకంటే మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, ఈ రాష్ట్ర స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త మన ప్రీతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 76 సంవత్సరాల నవ యువకుడు మాదిరిగా అభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు తీసుకోబోతున్నటువంటి ప్రీతమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా అనేక గ్రామాలు కానీ, వార్డులలో కానీ, అనేక దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో ఆయన యొక్క నామకరణం మీద
మరి జన్మదినోత్సవం రోజు ఆయన పేరు మీద పూజా కార్యక్రమాలు చేస్తూ ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో మరి ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరుపేదలు లేనటువంటి రాష్ట్రంగా ఆ సంక్షేమమే ధ్యేయంగా మరి ముందుకు పోతున్నటువంటి ఆయనకు ఇంకా ముందు ఇంకా గొప్ప కార్యక్రమాలు చేసి మరి ప్రపంచ దేశాల్లోనే అత్యుత్తమైనటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి తీసుకుని వచ్చి పారిశ్రామికంగా అదేవిధంగా సంక్షేమంగా అభివృద్ధి పరంగా ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకోబోతున్నారు. మా ప్రీతమ శాసనసభ్యులు కావలి అభివృద్ధి ప్రదాత కనకపట్నమే ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి ప్రీతమ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి కూడా అనేక మరి సేవా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు అన్నా క్యాంటీన్ నందు 76 సంవత్సరాల వయసు ఉన్న ఆయనకు 76 లక్షల రూపాయలు మరి భువనేశ్వరి గారు మరి ఈ రోజు అన్నా క్యాంటీన్ అన్ని కూడా సొంత నిధులతో డొనేట్ చేసి అందరికీ కూడా 5 రూపాయల భోజనం అనేది ఏమీ లేకుండా ఉచితంగా ఈ రోజు పేదలందరూ కూడా కడుపు నిండా భోజనం చేయాలని చెప్పి మంచి లక్ష్యంతో 76 లక్షల రూపాయల చెక్కును కూడా డొనేషన్ ఇస్కాన్ వారికి డొనేషన్ చేయడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా ఈరోజు మా పట్టణ అధ్యక్షులు గుత్తుకొండ కిషోర్ గారు, జనరల్ సెక్రటరీ బాబురావు గారు, అదేవిధంగా పట్టణ మహిళా అధ్యక్షులు అష్రా బేగం గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా అన్నా క్యాంటీన్ దగ్గర మరి ఈ యొక్క పేదవాళ్ళందరి మధ్యలో భోజనం చేయడం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి భోజనం పెడతా ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా సాయంకాలం 7 గంటలకు రంగరంగ వైభవంగా మరి విద్యుత్ దీపాల అలంకరణలో తపాసుల మరి సారాజువుల వెలుగులో ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రీతమ శాసనసభ్యుడి గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరుగుతూ ఉంది. కావున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని మరొకసారి మనందరం కూడా అనునిత్యం కూడా మన ముఖ్యమంత్రి వర్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మన కుటుంబాలన్నీ కూడా ఆనందోత్సవాలతో ఉండాలంటే అటువంటి మంచి నాయకుడు ఉండాలని చెప్పి అదేవిధంగా భవిష్యత్తు నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి కూడా మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.